మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు, కానీ యాప్ ఓపెన్ చేసిన వెంటనే 2000+ మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్ ఫండ్, ఫ్లెక్సీ ఫండ్, హైబ్రిడ్ ఫండ్. వీటిలో నేను ఏది సెలెక్ట్ చేయాలి? రాంగ్ ఫండ్ సెలెక్ట్ చేస్తే రిటర్న్ తక్కువ రావచ్చు, కరెక్ట్ ఫండ్ సెలెక్ట్ చేస్తే లక్షలు కోట్లు క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మ్యూచువల్ ఫండ్ ని చూస్ చేయడానికి 7 సింపుల్ స్టెప్స్ నేర్చుకుంటారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. బిగినర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ అయినా యూజ్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్ ని ఎలా చూస్ చేయాలి. ఇంటర్నెట్ లో చాలా మంది చెప్తారు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్. కానీ నాకు బెస్ట్ అయిన ఫండ్ మీ గోల్స్ కి బెస్ట్ కాకపోవచ్చు. కాబట్టి ఈ రోజు వీడియోలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ నేమ్స్ కాకుండా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ని మీ ఓన్ గా ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకుందాం. స్టెప్ 1, డిసైడ్ యువర్ గోల్. ఫస్ట్ స్టెప్, ఇన్వెస్ట్మెంట్ గోల్ డిసైడ్ చేయాలి. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? కార్ కోసమా, హౌస్ కోసమా, మ్యారేజ్ కోసమా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసమా, రిటైర్మెంట్ కోసమా? గోల్ క్లియర్ గా ఉంటే కరెక్ట్ మ్యూచువల్ ఫండ్ చూస్ చేయడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, 3 years లో మనీ కావాలి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సూటబుల్ కాదు. 10 to 20 years ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. గోల్ ఫస్ట్, ఫౌండ్ లేటర్. స్టెప్ 2, ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్. ఇప్పుడు సెకండ్ పాయింట్, టైం. ఎంత ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు? లెస్ దాన్ 3 years డెబ్ట్ ఫండ్స్ కన్సిడర్ చేయొచ్చు. 3 to 5 years అయితే హైబ్రిడ్ ఫండ్స్. 5 years కన్నా ఎక్కువ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. టైం హారిజన్ ఎంత ఎక్కువ ఉంటే రిస్క్ అంత తగ్గుతుంది, కాంపౌండింగ్ పవర్ పెరుగుతుంది. స్టెప్ 3, చూస్ ద రైట్ కేటగిరీ. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్ లో కేటగిరీస్ ఉంటాయి. లెట్స్ అండర్స్టాండ్. లార్జ్ క్యాప్, ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీస్. ఇవి రిస్క్ తక్కువ, రిటర్న్ స్టేబుల్ గా ఉండేది, బిగినర్స్ కి చాలా బెస్ట్. ఎగ్జాంపుల్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటివి. మిడ్ క్యాప్, మీడియం సైజ్ కంపెనీస్. ఇవి రిస్క్ కొంచెం ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. స్మాల్ క్యాప్, స్మాల్ కంపెనీస్. ఇవి హైయెస్ట్ రిస్క్ ఉంటుంది, హైయెస్ట్ రిటర్న్ పొటెన్షియల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి బెటర్ ఇది. ఫ్లెక్సీ క్యాప్ అంటే లార్జ్, మిడ్, స్మాల్ అన్ని మిక్స్ చేస్తారు, చాలా ఫ్లెక్సిబుల్ ఉండేది. ఇండెక్స్ ఫండ్, ఫండ్ మేనేజర్ స్టాక్ సెలెక్షన్ చేయడు, నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ని కాపీ చేస్తాడు, ఎక్స్పెన్సెస్ తక్కువ, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి ఎక్సలెంట్ ఆప్షన్ ఇది. సింపుల్ రూల్, బిగినర్ అయితే ఇండెక్స్ ఫండ్ ఆర్ లార్జ్ క్యాప్, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్. స్టెప్ 4, చెక్ ఎక్స్పెన్స్ రేషియో. నెక్స్ట్ పాయింట్, ఎక్స్పెన్స్ రేషియో. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీ మనీ మేనేజ్ చేయడానికి ఛార్జ్ చేస్తుంది. సపోజ్ ఎక్స్పెన్స్ రేషియో 2%, ఇంకో ఫండ్ 0.3%. డిఫరెన్స్ చిన్నగా కనిపిస్తుంది, కానీ 20 years లో లాక్స్ ఆఫ్ అమౌంట్ డిఫరెంట్ అవ్వచ్చు. కాబట్టి సేమ్ కేటగిరీలో కంపేర్ చేసి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటే బెటర్. స్టెప్ 5, పాస్ట్ పర్ఫార్మెన్స్. పాస్ట్ రిటర్న్స్ చూడాలి, కానీ ఓన్లీ 1 year రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయకండి. 5 years, 7 years, 10 years పర్ఫార్మెన్స్ చూడండి. మార్కెట్ అప్ ఉన్న టైంలో అందరికీ రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ డౌన్ ఉన్న టైంలో ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ 1 lucky year. స్టెప్ 6, ఫండ్ మేనేజర్ అండ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్. నెక్స్ట్, ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్ బెటర్ డిసిషన్ తీసుకుంటారు. ఇంకా అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఆ మ్యూచువల్ ఫండ్ లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది. వెరీ స్మాల్ ఫండ్ అవాయిడ్ చేయడం బెటర్. వెరీ హ్యూజ్ ఫండ్ కూడా కొన్ని కేటగిరీస్ లో ఛాలెంజ్ క్రియేట్ చేయొచ్చు. స్టెప్ 7, పోర్ట్ఫోలియో చెక్. లాస్ట్ పాయింట్, పోర్ట్ఫోలియో చూడండి. టాప్ హోల్డింగ్స్ ఏంటి? రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయా? సెక్టర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందా? ఎగ్జాంపుల్ ఐటీ స్టాక్స్ మాత్రమే ఉన్నాయా, లేదా డైవర్సిఫైడ్ గా ఉన్నాయా? డైవర్సిఫికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కామన్ మిస్టేక్స్, బిగినర్స్ మోస్ట్లీ చేసే మిస్టేక్స్ ఏంటి? మిస్టేక్ నెంబర్ 1, హై రిటర్న్ చూసి ఇన్వెస్ట్ చేయడం. మిస్టేక్ నెంబర్ 2, ఫ్రెండ్ చెప్పాడు అని ఇన్వెస్ట్ చేయడం. మిస్టేక్ 3, 1 year లో మనీ డబుల్ ఎక్స్పెక్ట్ చేయడం. మిస్టేక్ 4, మార్కెట్ డౌన్ అయితే ఎస్ఐపి స్టాప్ చేయడం. మిస్టేక్ నెంబర్ 5, ఎవ్రీ మంత్ ఫండ్ చేంజ్ చేయడం. రిమెంబర్, సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్ అంటే పేషెన్స్. సో ఫైనలీ, మ్యూచువల్ ఫండ్ చూస్ చేయాలి అంటే రిమెంబర్ దీస్ 7 సింపుల్ స్టెప్స్. గోల్ డిసైడ్ అవ్వండి, ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ ఎంచుకోండి, కరెక్ట్ కేటగిరీని సెలెక్ట్ చేయండి, ఎక్స్పెన్స్ రేషియోస్ చూడండి, పాస్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూడండి, ఫండ్ మేనేజర్ అండ్ ఏయుఎం ని చూసుకోండి, పోర్ట్ఫోలియో క్వాలిటీ చూడండి. ఈ 7 steps ఫాలో చేస్తే మీ కాన్ఫిడెన్స్ తో మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయగలరు. కానీ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. Deep dive into beyond stories.
Deep dive into beyond stories.